హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు కళ్యాణ్ బ్లాగ్స్. మేమైతే కాణిపాకం అయితే వెళ్తున్నామండి. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్ళాము. తిరుపతి నుంచి కాణిపాకంకి అయితే బస్ కోసం అయితే మేము తిరుపతి బస్ స్టాండ్లో, ఇది తిరుపతి బస్ స్టాండ్, వెయిట్ చేస్తూ ఉన్నాము. 10 మినిట్స్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే బస్సులు ఉన్నాయి. 2 అవర్స్ జర్నీ తర్వాత అయితే ఇప్పుడే కాణిపాకం బస్ స్టాండ్లో అయితే రీచ్ అయ్యామండి. అలా లోపలికి వెళ్తుండగా షాప్స్ అవి ఇవన్నీ అయితే వస్తాయి. మనకి దేవుడి సామాన్లు కానీ, ఏమైనా పిల్లలవి బొమ్మలు అవి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అన్నీ చూసుకుంటూ వెళ్ళాను. లోపలికి వెళ్ళిపోయేసి చెప్పుల కౌంటర్ దగ్గర అయితే ఎదురుగా స్ట్రైట్గా వెళ్తూ ఉన్నప్పుడే చెప్పుల కౌంటర్ అయితే వస్తుంది. ఆ చెప్పుల కౌంటర్ దగ్గర చెప్పులు పెట్టేసాము. అండ్ ఇటైతే అన్నదానానికి వెళ్ళే రూట్ అండి. అక్కడైతే చెప్పులు పెట్టేశాము. అండ్ స్ట్రైట్గా అలా వెళ్తుండగా దేవుడి ద్వారం అయితే అదేనా చెక్కింగ్ చేసేసి మనం లోపలనైతే పంపిస్తారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అందుకు చేసేసుకుంటామండి. దర్శనం అయితే దేవుడి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అండ్ దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత ఫోన్ అయితే అక్కడ మళ్ళీ తీసుకున్నామండి. ఫోన్ తీసేసుకొని అండ్ లడ్డు ప్రసాదానికి అయితే వచ్చి లడ్డూలు అయితే తీసుకున్నామండి. అదిగోండి చూపిస్తున్నాను చూడండి. లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాము. అండ్ అక్కడి నుంచి అన్నదానానికి అయితే బయలుదేరుతున్నాము. అన్నదానానికి వెళ్తే చూడండి, ఇందాక క్లిప్ యాడ్ చేశాను కదా అన్నప్రసాదం అని చెప్పి వెళ్ళే దారి. అండ్ అక్కడికి వెళ్తే 2.5 అవర్స్ అయితే మాకు పట్టిందండి టైము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి తినడానికి క్యూ లైన్లోనే 2.5 అవర్ ఉన్నాము. చాలామంది అంటే క్రౌడ్ అయితే ఉన్నారు. ఫుడ్ అయితే మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఇదైతే చాలా అంటే చాలా బాగుందని అనేసి అనిపించింది ఫుడ్. మళ్ళీ దేవుడి కోనేరు దగ్గరకు అయితే వచ్చామండి. దేవుడి కోనేరు అయితే ఇది కాణిపాకంలో, ఆ విఘ్నేశ్వర స్వామి కోనేరు అయితే ఇది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ పక్కనే ఉన్న పార్క్ సైడ్ అయితే వెళ్ళాము. పార్క్లో అయితే దేవుడి విగ్రహాలు అందుకు కూడా సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. ఫొటోస్ అండ్ వీడియోస్కి కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా వచ్చినప్పుడు ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ కానీ, మీరు పీస్నెస్ కోసం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఒకసారి తప్పకుండా అయితే విజిట్ చేయండి. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేసే కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. మా డే అయితే కాణిపాకం డే ఇలా జరిగిందండి. మీరు కూడా తప్పకుండా చూడండి వెళ్ళి. అండ్ ఆ తర్వాత ఈ వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు కళ్యాణ్ బ్లాగ్స్. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్. కామెంట్ అయితే చేయండి.